తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ప్రధాన ఉపాధ్యాయులు. ఇంతకీ వారి డిమాండ్స్ ఏంది, ప్రభుత్వం దృష్టికి ఎలాంటి అంశాలను తీసుకెళ్తున్నారో మనం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం సార్, నా పేరు శశికళ. నేను నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్నాను. మేము మల్టీ జోన్ వ్యవస్థ వల్ల 2 సంవత్సరాల కింద హన్మకొండ జిల్లా వాస్తవ్యులము ప్రమోషన్లో భాగంగా నిజామాబాద్ జిల్లాకు వెళ్ళి నిబద్ధతతో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తూ వస్తున్నాం సార్. కానీ మాకు 2 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ ఇస్తాము, ఎప్పటికైనా మా సొంత జిల్లాలకు వస్తాము, మా కుటుంబాలకు దూరంగా పోతున్నాము, ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా భర్త ఒక దగ్గర, భార్యలు ఒక దగ్గర, మేము ఒక దగ్గర, పిల్లలు, అత్తమామలు వీళ్ళందరి బాధ్యతకు దూరంగా ఉండి కూడా వృత్తినే నమ్ముకొని నిబద్ధతతో పని చేస్తూ కూడా ఎప్పటికైనా మా సొంత జిల్లాలకు వస్తాము, ప్రభుత్వం మమ్మల్ని మా జిల్లాకు చేరుస్తుందన్న ఆశతో పనిచేస్తూ వస్తున్నాము. కానీ మా ఆశలను, మా కోరికను ఎమ్మెల్సీల ద్వారా, వివిధ సంఘాల బాధ్యుల ద్వారా రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పటికీ కూడా మా ఆవేదనను అర్థం చేసుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆడబిడ్డల సమస్యలను, మా ఈతి బాధలను అర్థం చేసుకొని మాకు ముందు బదిలీలు ఇప్పించి తర్వాత ప్రమోషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము ఎప్పుడూ కూడా ప్రమోషన్లకు వ్యతిరేకం కాదు. ఈ విషయాన్ని అధికారులు, గవర్నమెంట్ కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాం సార్. మాకు బదిలీలు ఇప్పించండి, తర్వాత ప్రమోషన్లు ఇవ్వండి, అందరినీ హ్యాపీగా ఉంచండి సార్. అదే మా కోరిక సార్. దాదాపుగా 2 సంవత్సరాలు మేము అక్కడ పనిచేసాము. ఎప్పటికైనా మళ్ళీ మా జిల్లాకి తిరిగి వస్తామనే ఆశతోటి కుటుంబానికి దూరంగా ఉంటూ 15 రోజులకు ఒక్కసారి మేము ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి సార్ మాది. అయినా కూడా మేము 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా మా సర్వీస్ని కంప్లీట్ చేశాము. దయచేసి ఎప్పుడు ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం ముందుగా ట్రాన్స్ఫర్స్ తర్వాతనే ప్రమోషన్స్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరీ విన్నవించుకుంటున్నాం. మా కుటుంబానికి మాకు దగ్గరగా ఉంచండి సార్. ఇప్పుడు వెళ్ళలేకపోతే మేము ఇంకా 5 సంవత్సరాల దాకా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి మాకు వస్తుంది ఈ ప్రమోషన్లు ముందు ఇవ్వడం వల్ల. దయచేసి మమ్మల్ని తొందరగా మా డిస్టిక్కి పంపగలరని కోరుకుంటున్నాం. 2 సంవత్సరాల సర్వీస్ మాది ఒక 1 మంత్లో అయిపోతుంది. దయచేసి మమ్మల్ని తిరిగి మా జిల్లాకు పంపించండి సార్. బదిలీల నిర్వహణ కోసం మేము రాష్ట్ర అధికారులను మరియు కేబినెట్ మినిస్టర్లను కలవడం జరిగింది. ప్రమోషన్స్ కంటే ముందుగానే బదిలీలు నిర్వహించాలని మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీని తప్పించి కేవలం ప్రమోషన్స్కు మాత్రమే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. తక్షణమే బదిలీలకు షెడ్యూల్ ప్రకటించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొదటిసారిగా మల్టీ జోనల్ స్థాయిలో మేము ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. మా యొక్క స్థానిక జిల్లాల నుండి మేము 400-500 కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఆరోగ్య కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. అందువల్ల మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకునేది ఏంటంటే తక్షణమే బదిలీలు నిర్వహించాలి. అనాదిగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి విధంగా బదిలీలను ముందు నిర్వహించాలి, ప్రమోషన్లను తర్వాత ఇవ్వాలని, మేము ప్రమోషన్లకు వ్యతిరేకం కాదని తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను చేపడుతున్నారు కాబట్టి మా యొక్క విన్నపాలు వారికి చేరతలేవని మా యొక్క ఉద్దేశం. అందుకే ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గౌరవ ఎమ్మెల్సీ గారును మరియు రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలకు మేము ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక ఇబ్బంది జరుగుతూ ఉన్నది. మా యొక్క విన్నపము గౌరవ ముఖ్యమంత్రి గారికి చేరలేదని కేబినెట్ మినిస్టర్లకు విన్నవించినా కూడా ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపం చేరలేదు. కాబట్టి మా యొక్క విన్నపాన్ని తక్షణమే ప్రింట్ మీడియా వారు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ప్రమోషన్స్ ఇవ్వాలి, దానికి మేము వ్యతిరేకం కాదు, కానీ బదిలీలు ముందు నిర్వహించాలని, మా యొక్క మల్టీ జోన్ స్థాయిలో మేము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని మేము కోరుకుంటా ఉన్నాం. చెప్తా ఉన్నారు 2 సంవత్సరాల క్రితమే బదిలీలు అయినాయి, ప్రతిసారి బదిలీలు చేయాలంటే కూడా కుదరదని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది ప్రమోషన్స్ తీసుకొని వెళ్ళారు, ఇప్పుడు బదిలీలు అడుగుతున్నారు అనేది కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? వాస్తవానికి 2023లో బదిలీలు చేసిన తర్వాత మాత్రమే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. 8 సంవత్సరాల తర్వాత బదిలీలు నిర్వహించి ఆ తర్వాత ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. మొదటిసారి మల్టీ జోనల్ స్థాయిలో 19 జిల్లాలతో మల్టీ జోన్ 1, 14 జిల్లాలతో మల్టీ జోన్ 2 ఏర్పాటు చేయడం వల్ల డిస్ట్రిక్ట్ పోస్ట్గా ఉన్నటువంటి ఈ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు మల్టీ జోనల్ స్థాయికి ఒకేసారి తీసుకెళ్లడం వల్ల
జిల్లాలో ఉన్నటువంటి సీనియారిటీలో ఉన్నటువంటి వేరియేషన్ తోటి ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఖమ్మం నుంచి కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. సో కాబట్టి మొదటిసారి జరిగినటువంటి ప్రమోషన్లు కాబట్టి వివిధ జిల్లాలకు చాలా దూర ప్రాంతాలు 400 దూరాల ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. ఈరోజు 902 మల్టీజోన్ 1 మల్టీజోన్ 2లలో 902 పోస్టులు రిటైర్మెంట్ వల్ల ఖాళీ అయినాయి. ప్రధానోపాధ్యాయుల పోస్ట్ అనేది 100% ప్రమోషన్ ద్వారా నింపేటటువంటి పోస్ట్ కాబట్టి ఒకవేళ ప్రమోషన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇప్పుడు ప్రమోషన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు 5 సంవత్సరాల వరకు వాళ్ళకు బదిలీలు ఉండవు. ఆ తర్వాత ఎప్పుడైతే మల్టీజోనల్ మొదటిసారి ఏర్పడే నష్టపోయినటువంటి ప్రధానోపాధ్యాయులు వచ్చే 5-6 సంవత్సరాల వరకు కూడా మళ్ళీ బదిలీ అవకాశం రాకుండా ఉంటుంది కాబట్టి అక్కడే రిటైర్ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం గతంలో చేసినట్టుగానే ఈసారి కూడా రిటైర్మెంట్ వల్ల ఏర్పడే ఖాళీలను బదిలీలతో నింపిన తర్వాత ప్రమోషన్లు ఇచ్చి ఆ పోస్టులను నింపాలని, బదిలీలు మరి ప్రమోషన్లు ఏకాలంలో జరపాలని షెడ్యూల్ మరొకసారి రివైజ్ చేసి రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మీరు మరి మా యొక్క ప్రధాన ఉపాధ్యాయుల యొక్క కోరిక చాలా సమంజసమైంది. మరి చాలా దూరం అంటే మల్టీజోన్ ఏర్పాటు చేయడం వల్ల వివిధ జిల్లాల నుంచి చాలా దూరంగా వాళ్ళు వెళ్ళడం, అంటే మల్టీజోన్ 1 చూసుకుంటే 19 జిల్లాలు, మల్టీజోన్ 2 చూసుకుంటే 14 డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి కుటుంబానికి చాలా దూరంగా ఉండి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. న్యాయమైన ఈ కోరికను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వడం అనేది మేము దానికి వ్యతిరేకం కాదు. కంపల్సరీ ట్రాన్స్ఫర్ తర్వాత ప్రమోషన్ చేయాలి. ఇది గత చాలా ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి ప్రక్రియ కాబట్టి ఈసారి కూడా అదే ప్రక్రియను కొనసాగించి ఎంతమంది ఉన్నారు? బదులకు 2000 మంది వరకు ఉంటారు. మల్టీజోన్ 2లో వల్ల కలిసి మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా బదిలీలు ఆర్థిక సమస్యతో కూడుకున్నది కాదు. ప్రమోషన్లు అంటే కొంతవరకు ఆర్థికంగా భారం పడే అవకాశం ఉంటుంది. ఆర్థికమైన భారం లేని ఈ ట్రాన్స్ఫర్స్ను ఇమీడియట్గా చేయాలని మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ధర్నాకు పూర్తి స్థాయిలో తెలంగాణ గజిటెడ్ మాస్టర్ సంఘం పూర్తి మద్దతును మేము ప్రకటిస్తున్నాం. వీరు వెన్న ఉంటే కంపల్సరీ బదిలీలు జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. మా యొక్క శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాము. ఇది సాధిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గజిటెడ్ అధికారులు, హెడ్ మాస్టర్లు రోడ్డు మీద పోరాటం చేయడం అనేది చాలా బాధాకరం. ఆ పరిస్థితి కల్పించడం విద్యాశాఖ అధికారులకు ఇది సరైనది కాదని చెప్పి టీఎస్యూటీఎఫ్గా మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. వారు చేస్తున్న డిమాండ్ న్యాయమైంది. ఉపాధ్యాయ బదిలీలో పదోన్నతుల కౌన్సిలింగ్లో గత ఆనవాయితీగా కొనసాగుతున్నది. ముందుగా బదిలీలు చేయడం, ఆ తర్వాత క్యాడర్కు ప్రమోషన్లు ఇవ్వడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మాత్రం అధికారులు మొన్ననే చేశాం 45,000 అయినాయని చెప్పి, కానీ ఇక్కడ మేము గుర్తు చేయదలుచుకుంది అధికారులకు కానీ మరి ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు కూడా గుర్తు చేయదలుచుకుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే ముందుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్లో వేసవి సెలవుల్లోనే బదిలీలు పదోన్నతుల కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ ఇవాళ మొన్ననే చేశామని చెప్పి ఇప్పుడు మళ్ళీ చేయమంటే, ఇప్పుడు చేయకపోతే ఇంకా 5 ఏళ్ల వరకు బదిలీలు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే రాబోయే మార్చి నుండి సెన్సస్ డ్యూటీస్ కేంద్ర ప్రభుత్వం డ్యూటీ ఎంట్రస్ట్ చేస్తుంది. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. ఇట్లా చూసుకుంటే ఇంకా 2-3 ఏళ్ల పాటు ఇక్కడే ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ ప్రధానోపాధ్యాయులందరూ ఆందోళనతో ఉన్నారు. ఆందోళనే కాదు, అలా హక్కు కూడా. కాబట్టి ముందుగా బదిలీ చేసి పదోన్నతులు ఇవ్వాలని చెప్పే డిమాండ్కు యూటీఎఫ్గా, టీఎస్యూటీఎఫ్గా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అధికారులు కూడా ఆ వైఖరిని మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. T17 కంటే ఇది మల్టీజోన్ వ్యవస్థ అనేది పెద్ద సమస్య అయిపోయింది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో జిల్లా కేడర్గా ఉన్నటువంటి గెజిటెడ్ మాస్టర్ పోస్టును మొదటిసారిగా 2023లో మల్టీజోన్ వ్యవస్థలోకి తీసుకురావడం వల్ల 317లో జిల్లాలు రీఅలొకేషన్లో ఆ ఉమ్మడి జిల్లా పరిధిలోనే 4 జిల్లాలకు మారినటువంటి ఉపాధ్యాయులు మరి మల్టీజోన్లో 19 జిల్లాలలో కూడా అంటే వాళ్ళ ఫార్ అవే కుటుంబాలతో వెళ్ళడం జరిగింది. మరి 10 సంవత్సరాలు దాదాపుగా 2015 నుంచి ఇవన్నీ ప్రమోషన్లు 2023లో ఇవ్వడం వల్ల లాంగ్ 8 సంవత్సరాల గ్యాప్తో ప్రమోషన్లు ఇవ్వడం వల్ల చాలామంది సీనియర్లు 50 సంవత్సరాల పైబడి 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సీనియర్స్ కుటుంబాలను వదిలి మరి మహిళలు స్పౌజెస్ భార్యాభర్తలు ఉద్యోగులైన వాళ్ళు కూడా మరి గెజిటెడ్ ప్రమోషన్ కాబట్టి వదులుకోకూడదనే ఉద్దేశంతో 300-400 కిలోమీటర్ల దూరం వెళ్ళి ప్రయాణం చేస్తూ అక్కడ వర్క్ చేస్తూ కుటుంబాలకు దూరంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి 317ని ఏదైతే మానవతా కోణంతో చూశారో అదే కోణంతో దీన్ని కూడా ఈ సమస్యను కూడా చూసి మరి మల్టీజోన్ 1లో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులందరికీ ట్రాన్స్ఫర్స్ ఎఫెక్ట్ చేయాలి. ఈ ట్రాన్స్ఫర్స్లో మరి 2023 ప్రమోషన్స్లో మల్టీజోన్ 1లో 1000 మంది, మల్టీజోన్ 2లో 1000 మంది ప్రమోషన్స్లో వెళ్ళారు. దాదాపు 2000 మంది మరి కుటుంబాలకు దూరంగా ఉంటూ
ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అంటే మాకు అనిపించింది, అంటే మాకు అన్అఫిషియల్గా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అధికారులు ముఖ్యమంత్రి గారికి కొద్దిగా తప్పుడు సమాచారం ఇస్తూ ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ను పెట్టుకున్నట్లయితే ఒక సమయం చాలా పడుతుంది, ఒక నెల రోజులు పడుతుంది, 45 రోజులు పడుతుంది అని ఆ ముఖ్యమంత్రి గారికి చెప్పడం ద్వారా ఇన్ని రోజులు ఇప్పుడు స్కూల్స్ డిస్టర్బ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఆగుతున్నారు. కానీ అది కాదు, ఇది వెబ్ కౌన్సిలింగ్ వచ్చింది, వ్యవస్థ అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఒక వారం రోజులలోనే కౌన్సిలింగ్ కంప్లీట్ చేయొచ్చు. వెబ్ ఆప్షన్స్ ఇంట్లో ఉండే టీచర్స్ పెట్టుకుంటారు. మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకు అంతా సాఫ్ట్వేరే ప్లేసెస్ అలాట్మెంట్ చేస్తుంది కాబట్టి ప్రక్రియ అంతా వారం రోజుల్లో ముగుస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను అన్నింటినీ గుర్తుపెట్టుకొని ఈ బదిలీల తర్వాతనే ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. బదిలీల తర్వాతనే ప్రమోషన్లు ఇవ్వాలనేది కూడా ప్రధాన ఉపాధ్యాయులు ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.